వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత సంచలనం. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ రాజకీయ వర్గాలు, సినిమా ప్రముఖులు, వ్యాపార సంఘాలు, వ్యాపార సముదాయాల నేతలు అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. తెలంగాణలో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఎస్ఐబి డిఎస్పి ప్రణీత్ రావు హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. పోలీసులు తీగలాగుతూ పోతే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరికొందరు పోలీసు అధికారుల పేర్లు కూడా వచ్చాయి. పోలీసులు ఒక ముఠాగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంతా సమాచారాన్ని సేకరించి, ప్రతిదీ సేకరించి, ప్రతి మాట విని అంతా కూడగట్టి ఒక మంచి డాటా రూపంలో సేకరించి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అందజేశారు. ఇది ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతున్న విషయం, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అందరూ మాట్లాడుకోవాల్సిన విషయం మరొకటి ఉంది, మనమంతా చర్చించుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. నిజానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా ఆషామాషిగా జరగలేదు, మామూలు వ్యవహారంలో సాగలేదు. పక్కా ప్లాన్తో, పకడ్బందీ వ్యవహారంతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి కదలికను గమనించారు. ఎన్నికలకు ముందు ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఆయనకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ నిధుల అడ్డా ఏంటి, ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్లో తెలుసుకొని అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్కు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసింది. అంతేకాకుండా రాజకీయ నాయకులే కాకుండా సినిమా వాళ్ళు, వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రిటీలు, జర్నలిస్టులు, వీరందరి జీవితాల్లో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ పోలీసుల ముఠా చొరబడింది, అన్ని కనుక్కుంది, అన్ని బీఆర్ఎస్కు అందజేసింది. ఓకే, అన్ని బీఆర్ఎస్కు అందజేసింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు కీలక ఆయుధంగా మారింది. ఇది కూడా ఓకే. బీఆర్ఎస్ వీరి సమాచారంపై ఆధారపడి ప్రతివ్యూహాలు పన్నింది. ఇది కూడా ఓకే. మరో మాట, పోలీసుల దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ పోలీసుల ముఠా, ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రణీత్ రావు అండ్ ప్రభాకర్ రావు ముఠా అత్యంత ఆధునిక టెక్నాలజీ, ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని దిగుమతి చేసుకొని రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టింది. అవును, మరి తప్పదు. ఎవరి జీవితాల్లోకైనా వ్యక్తిగతంగా చొరబడాలంటే, ఫోన్లు ట్యాప్ చేయాలంటే ఇజ్రాయలీ టెక్నాలజీని మించింది లేదు. ప్రపంచం మొత్తం ఇజ్రాయలీ టెక్నాలజీ ఇలాంటి విషయాల్లో ఫేమస్. అందుకే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. పోలీసులు పక్కా ప్లాన్తోనే రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని ఆయన ప్రతి కదలికను గమనించారు. పోలీసులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫోన్ను ట్యాప్ చేశారు. ఇది కూడా ఓకే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ పోలీసులదే తప్ప, పోలీసులు కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారా, రేవంత్ రెడ్డి కానీ, ఇతర రాజకీయ నాయకులు కానీ, బిజినెస్ ప్రముఖులు కానీ, జర్నలిస్టులు కానీ, వీరందరి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం పోలీసులకేంటి? పోలీసులు ఇలా ఎందుకు చేశారు? పోలీసులకు ఏమైనా వ్యక్తిగత కక్షలున్నాయా? పోలీసులకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేదా? ముఖ్యంగా ఎస్ఐబి ప్రభాకర్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ, ఇప్పుడు అరెస్ట్ అయిన ఇతర పోలీసులకు కానీ కాంగ్రెస్ పై వ్యక్తిగత ద్వేషాలు ఉన్నాయా, రాగద్వేషాలు ఉన్నాయా? బాగా విశ్లేషిస్తే పోలీసుల తప్పే లేదనిపిస్తుంది. పోలీసులతో ఈ పాపం చేయించింది ఎవరు? పోలీసుల బాసులు. ఆ బాసులకు బాసులు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ప్రభుత్వం కదా. ప్రభుత్వంలో ఉండగా పోలీసులు ఖచ్చితంగా అదే చేస్తారు. ప్రభుత్వం చెప్పిందే చేస్తారు. ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ చెప్పింది చేయాలి. నీతి నిజాయితీ ఇక్కడ వర్కౌట్ కావు. ఎందుకంటే ఎవరికైనా జాబ్ కావాలి, పోలీస్ కానీ, ఇతర శాఖ కానీ, చివరకు ప్రైవేటు ఉద్యోగాలు కానీ, బాస్ చెప్పిందే వేదం. ఎక్కడ కూడా బాస్ చెప్పిందే జరిగింది. అంటే ప్రభుత్వం స్వయంగా ట్యాప్ చేయించింది, కానీ పోలీసులు బలి పశువులయ్యారు. ఎస్, నిస్సందేహంగా పోలీసులే బలి పశువులయ్యారు. పోలీసుల మనసులో పుట్టిన ఆలోచన కాదు, పోలీసుల మైండ్లో అంకురించిన గేమ్ ప్లాన్ కాదు ఫోన్ ట్యాపింగ్ అంటే. ప్రభుత్వంలోనే ఉన్నదే, ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ పెద్దలే ఈ పని చేయించారు. పోలీసులు ప్రభుత్వం చెప్పిందే చేశారు, వారి ప్రతి మాట విన్నారు. సహజంగా ఎక్కడైనా ఇదే జరుగుతుంది. ఒక ప్రైవేటు ఉద్యోగంలో బాస్ చెప్పింది చేయకపోతే ఉద్యోగం పోతుంది.
ఉదాహరణకు జర్నలిజం తీసుకుందాం. జర్నలిజంలో ఏదైనా టీవీ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు సీఈఓ చెప్పిన స్టోరీ చేయకపోతే వాడి ఉద్యోగం పోయినట్టే. సీఈఓ ఆశలకు అనుగుణంగా, సీఈఓ ఆకాంక్షలకు అనుగుణంగానే స్టోరీ చేయాలి. అది రాజకీయ స్టోరీ కావచ్చు, క్రైమ్ స్టోరీ కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఈ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఏ స్టోరీ ఏ జర్నలిస్టు చేయలేడు. అచ్చం ఇది కూడా అంతే. పోలీసులు ప్రభుత్వ ఆదేశాలనే పాటించారు, ప్రభుత్వం చెప్పిందే చేశారు. రేవంత్ రెడ్డి కదలికలను పోలీసులు గమనించుండవచ్చుగాక, కానీ ఇది పోలీసుల మైండ్లో పుట్టిన ఆలోచన ఎంత మాత్రం కాదు. ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఆదేశాలనే పోలీసులు ఆచరించి ఇప్పుడు బక్రాలైపోయారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విదేశాలకు పారిపోయిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్కు చెందిన ఓ పోలీస్ అధికారులతో టెలిఫోన్లో టచ్లోకి వచ్చినట్టు చెప్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మనం పోలీసులం, ప్రభుత్వం చెప్పిందే చేస్తాం, నేను కూడా ప్రభుత్వం చెప్పిందే చేశాను, మా ఇండ్లలో సోదాలు ఎందుకు జరుపుతున్నారు, మనమంతా ఒకటే కదా, విదేశాల నుంచి వచ్చిన తర్వాత అంతా చెప్తానంటూ ఆయన ఫోన్ కాల్లో మాట్లాడారట. ఎంతవరకు నిజమో కానీ ఈ పాయింట్లో వాస్తవం ఉంది. పోలీసులు ప్రభుత్వ ఆదేశాలనే పాటించాలి. ముఖ్యమంత్రి, హోంమంత్రి, చివరకు గల్లీ లీడర్ అధికారంలో ఉంటే వాడి మాటలే వినాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే జరిగింది. ప్రతి నాయకుడు పోలీసులను అజమాయిషీ చేశాడు. ఇది కూడా అంతే. ఫోన్ ట్యాపింగ్, ఓ నాయకుడి పేరు వచ్చింది, ఇంకో ఎమ్మెల్సీ పేరు వస్తుంది, రేపింగ్ ఎవరి పేరు వస్తుందో. కానీ అధినాయకులు ఎవరు ఈ మొత్తం వ్యవహారానికి? పోలీసులు సూత్రధారులు ఎంత మాత్రం కాదు, వారు పాత్రధారులే. అసలు సూత్రధారులు ప్రభుత్వం. ప్రభుత్వంలోని పెద్దలను వదిలేసి పోలీసులను టార్గెట్ చేస్తే ఎలా? అయితే నేను చెప్పేది పోలీసులందరూ నీతిమంతులు కాదు, శుద్ధపూసలు కాదు, వారిని నేను వెనుకేసుకు రావట్లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రమే మాట్లాడుతున్నాను. పోలీసులను బకాలు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం నుంచి వచ్చిన అండదండలతో ఈ పోలీసుల గుంపు, ఈ పోలీసుల ముఠా అక్రమాలకు పాల్పడింది, ప్రైవేటు దందా చేసింది. ఇది ఖండించదగ్గ విషయమే. పలువురు వ్యక్తిగత జీవితాల్లో ఈ ముఠా చొరబడింది. సినిమా తారలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు. ఇప్పటికే చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది ఖండించాల్సిన విషయమే. కానీ పోలీసులకు ఇంతగా సహాయ సహకారాలు అందించింది ప్రభుత్వమే. ఫోన్ ట్యాపింగ్ చేయమని పురమాయించింది ప్రభుత్వమే. అత్యంత ఆధునిక టెక్నాలజీ కొనుగోలు చేసేందుకు సహకరించింది ప్రభుత్వమే. మరి పోలీసుల తప్పేంటి? పోలీసులు నాయకులు చెప్పిందే విన్నారు, యజమాని చెప్పిందే విన్నారు. ప్రభుత్వమే యజమాని కదా, ఆ యజమాన్యం సూత్రాలని, యజమాన్యం ఆదేశాలని పాటించారు. మరి పోలీసులను మాత్రమే విచారిస్తే ఎలా? అసలైన దోషులను కూడా పట్టుకుంటే ఈ కేసులో న్యాయం చేసినట్టు అవుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడున్న ప్రభుత్వం చేయదన్న గ్యారంటీ ఏంటి? రాజకీయ అవసరాలకు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నారని ఆరోపిస్తున్నారు. నిజమే, ఇది అక్షరాల తప్పే. కానీ ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వాలకు పెద్ద వరప్రసాదం. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇతర ప్రభుత్వాలు కావచ్చు, వీళ్లపై ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కేసీఆర్ కూడా అదే చేశారు. రేపు రేవంత్ రెడ్డి చేయడానికి గ్యారంటీ ఏంటి? ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేయదని ఎవరైనా గట్టిగా చెప్పగలరా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకో ఇతర మార్గంలో కానీ నాయకుల కదలికపై నిఘా పెడితే వాడుకునేది ఎవరిని? పోలీసులనే కదా. ఈ పోలీసులే అప్పుడు పనికొస్తారు. పోలీస్ శాఖలో వ్యక్తులు మారొచ్చు, కానీ పోలీసులు ఖాకీ డ్రెస్, వీళ్ళకి గులాంగిరి చేయాల్సిందే. వీళ్ళు చెప్పిన ప్రతి అన్యాయాన్ని చేయాల్సిందే. లేకపోతే పోలీస్ శాఖలో కొలువుండదు. అప్పుడు అదే చేశారు, ఇప్పుడు ఇదే చేస్తున్నారు, రేపు అదే చేస్తారు. ఖచ్చితంగా రాజకీయ నాయకుల రాజకీయ క్రీడలో బలవుతుంది పోలీసులే.